ఉపపురాణాలలో ఒకటైన నరసింహ పురాణంలోని మొదటి భాగంలోమైన సృష్టికాండంలో సృష్టి ప్రారంభం గురించి, బ్రహ్మ సృష్టి చేసిన విధానం గురించి మరియు బ్రహ్మ ద్వారా మరీచి మొదలైన ఋషుల యొక్క జననం గురించి చెప్పబడింది. అలాగే ఈ భాగంలో దేవశర్మ కథ గురించి, మరుత్తుల పుట్టుక గురించి మరియు అశ్వని దేవతల ఆవిర్భావం గురించి చెప్పబడింది. ఈ పురాణంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్ర మహిమ వల్ల భృగు మనుమడైన మార్కండేయుడు మరణం నుంచి తప్పించుకున్న విధానం గురించి, నరసింహ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠా విధానం గురించి మరియు యతి ధర్మాల గురించి చెప్పబడింది. అంతేకాక ఈ పురాణంలో శ్రీహరిచే స్వయంగా చెప్పబడిన 68 పుణ్య నదీ తీర్థముల గురించి మరియు బ్రహ్మదేవునిచే స్వయంగా నిర్మించబడిన సహ్యమలక తీర్థం గురించి కూడా చెప్పబడింది. ఈ పురాణం ప్రకారం ఎవరైనా విష్ణు భక్తుడు ప్రతి నెలలోని ద్వాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఓం నమో నారాయణాయ అని ఏకాగ్రతలో 100 సార్లు అంటే అతనికి తప్పకుండా వైకుంఠ దర్శనం జరుగుతుంది అని ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.